ఆ రోజు నిజమైన స్వాతంత్రం ఈ భారతదేశానికి వస్తుంది. దీన్ని నేర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. సార్ అన్నట్టు ఈ దేశంలో ప్రపంచ దేశాలలో అన్నిటికంటే యువత ఈ దేశంలో ఎక్కువగా ఉంది. యువత ముసలోళ్ళ కంటే వెనకబడిపోతారు. అసలు నేర్చుకునే ప్రయత్నమే చేస్తలేరు. మొత్తుబారిపోతున్న స్కూళ్ళల్లో మెదళ్ళు మొత్తుబారిపోతున్నాయి. ఎందుకు మొత్తుబారిపోతున్నాయో ఆలోచన మనం చేయట్లేదు. ఇవన్నీ ఆలోచించండి. ఒకటి ఈరోజు మేము భగవద్గీత ఇచ్చే ప్రయత్నం చేసినాం. చాలా మంది ప్రోత్సహించారు. ఇవ్వండి నాన్న, భగవద్గీత చాలా మంచిది, చాలా గొప్పది. దానిలో భగవద్గీత ఓన్లీ భారతదేశానికి సంబంధించింది కాదు. భారతదేశం ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్క ప్రపంచ దేశాలకు ఈ భారతదేశం ఎలాగైతే ఒక అర్థంలా ఉందో, ఈ మన భారతదేశంలోని మన భగవద్గీతలో ఉన్న ప్రతి అణువణువు, ప్రతి క్యారెక్టర్ మన మనిషి యొక్క అనుభవాలను, మనిషి యొక్క ప్రతి ఒక్కదాన్ని నేర్పించే ప్రయత్నం భగవద్గీత చేస్తుంది. భగవద్గీతనే కానివ్వండి, ప్రకృతిని కానివ్వండి, కాపాడుకునే ప్రయత్నం చేయండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి, స్వయం స్వాతంత్రం కోసం పోరాడండి. జై భారత్.